హాయ్ అండి అందరికీ. ఇంకా అందరికీ బాబావారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇంక ఈ మధ్యకాలంలోనే ఫస్ట్ స్టార్టింగ్ బాబావారిని పెడుతున్నాను కదండి, అందుకే బాబావారిని పెడుతున్నాను. బాబావారు చూసారా, వైట్ డ్రెస్లో చాలా బాగున్నారు. ఇంక నేనైతే విజయవాడ వెళ్ళాను కదండి, ఇంక తిరిగి రిటర్న్ కాకినాడ అయితే బయలుదేరి వస్తున్నాను. ఇంకెక్కడైతే అందులో మార్నింగ్ చాలా తొందరగానే వచ్చాం, కానీ రత్నాచల్ ట్రైన్ కరెక్ట్గా మేము వెళ్ళేసరికి అప్పుడే వెళ్ళిపోయింది. ఇంకా సరే అని ఇంకా తర్వాత తిరుపతి ప్యాసింజర్ ఉంది కదండి, ఇంకా దానికైతే ఇంకా అదేంటి తిరుపతి టు కాకినాడ, ఇంకా ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా అందరం కూడాను, అంటే ఇంకా అమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారులేండి, చుట్టాలు కూడా, ఇంకా వాళ్ళు కూడా మధ్యలో దిగిపోతారన్నమాట. ఇంకా అందరం కలిసి ఎక్కాం, కానీ అస్సలు ఖాళీ లేదండి, చాలా ఫుల్ అయిపోయింది. ఇంకా అలా నిలబడే ఉన్నాం. ఇంకా తర్వాత ఇక్కడ మామూలుగా లేదండి, అందుకే నేను స్టార్టింగ్ ట్రైన్ ఎక్కినప్పుడు కూడా వీడియో తీయలేకపోయాను కూడాను. ఇంకా తర్వాత ఇంకా అదే మధ్యలో దిగిపోతారు కదా, ఇంకా వాళ్ళు ప్లేస్ ఇస్తే ఇంకా అక్కడ కూర్చున్నాను. అందుకే కిటికీ వారిని కూర్చొని ఇంకా రాజమండ్రి చూసారు, గోదావరి అండి, కంపల్సరీ రాజమండ్రి గోదావరి చూపిస్తాను కదండి విజయవాడ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం. ఇదిగోండి ఇక్కడ చాలా బాగుంటుంది, అటు పక్కనైతే ఇంకా బాగా కనిపించేది. కాకపోతే ఇప్పుడు పుష్కరాలు కూడా స్టార్ట్ అవుతాయంట కదండి ఇయర్లో అయితే, ఇంకా అందుకోసమని వర్క్ అది చేపిస్తున్నారు చూసారా. ఇంకా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి వర్క్స్ అవి. ఇంకా నేను అంతకుముందు రాజమండ్రి వెళ్ళాను చూసారా, అంత ముందు నుంచి కూడాను చిన్న చిన్న పనులు రోడ్ల మీదవి అవి చేస్తున్నారండి. ఇంకా అందులోనే కొంచెం బాగా చేస్తారు కాబట్టి. ఇక మళ్ళీ ఇదిగోండి ఇక్కడికి అయితే మాత్రం స్టేషన్లో ఒక స్టేషన్ తర్వాత ఒకటి అన్నట్టుగాను, ఇంక ఈ సామర్లకోట అనుకుంటే వచ్చేసింది. సామర్లకోట వచ్చిందంటే మన కాకినాడ కూడా వచ్చేసినట్టే కదండి. కాకపోతే ఈ 4 రోజులు ఇంకా బాగా టెంపుల్స్ కానీ, ఒక పక్క ఫంక్షన్ చూసుకోవడం, తర్వాత ఏమో మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బయట అదే మూవీ కానీ టెంపుల్స్ కానీ అలా వెళ్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఇంకా అందరం కలిసి కొంచెం బాగానే జరిగింది లేండి ఫంక్షన్ కూడాను. ఇంకా వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే రాజమండ్రిలో దిగిపోయారులేండి, వాళ్ళు దిగిపోయారు. నేనైతే కాకినాడ పోర్ట్లో దిగుతాను కాబట్టి ఇంకా అందుకోసం. ఇంకా ఇదిగోండి మన సామర్లకోట జంక్షన్ చూసారా, ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుందండి, ఆ పక్కనే రోడ్డు చిన్న రోడ్డు ఉంటుంది కదండి. మేము ఎప్పుడు కూడా బయటికి వెళ్తే అదేంటి ద్వారపుడి వెళ్ళిన మళ్ళీ బలభద్రపురం వెళ్ళినప్పుడు ఇంకా అటు సైడ్ నుంచే వెళ్తాం కదా, ఇంకా అక్కడ అదేండి ట్రైన్ వెళ్ళేటప్పుడు వేసేస్తారు కదండి, చూసారు ఎంతమంది ఉన్నారు. నేను అలా ఉన్నప్పుడే వీడియో తీసేదాన్ని ట్రైన్ వెళ్ళేటప్పుడు కూడాను. ఇంకా కానీ ఈసారి అయితే నేనే ట్రైన్లో ఉన్నాను, అందుకే ట్రైన్లో ఉన్నాను కాబట్టి వీడియో తీస్తున్నాను. అందులో నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం కదండి. ఎలా కన్నా చక్కగా టికెట్ రిజర్వేషన్ చేసుకొని షిరిడి వెళ్తాం చూసారా, అప్పుడు బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అలాగైతే. ఇంకా ఇంకోటి మళ్ళీ మన కాకినాడ టౌన్ స్టేషన్ అనమాట అండి, అక్కడైతే చాలామంది దిగిపోతారు కదా టౌన్లోని. ఇంకా నేనైతే పోర్ట్లో దిగుతాను. ఇంకా ఇక్కడైతే మొత్తం అందరు దిగిపోయారులేండి, చాలా మటుకి ఖాళీ అయిపోయింది ట్రైన్. ముందు అయితే అస్సలు ఖాళీ లేదు, రత్నాచల్ కూడా ఫుల్ అయిపోయింది అంటే అండి మార్నింగ్ కూడా, కానీ ఇది ఖాళీగా ఉంటుంది అనుకున్నా కానీ ఇది ఖాళీ లేదు. ఇంకా తర్వాత సగం రాజమండ్రి నుండి ఖాళీ అయిందండి. నేనైతే మన పోర్ట్ స్టేషన్కి వచ్చేసింది, దిగిపోయిన తర్వాత ఇంకా వెళ్తున్నాను. ఇంకా వెళ్ళేటప్పుడు అందులో ఎక్కడో చివర ఆఫ్ చేసాడండి బాబా బ్యాగ్తో, ఇంకా నడుచుకుంటూ అలా తీసుకొని ఇంకా ఎలాగైతే ఈ చివరికి వచ్చేసరికి ఇంకా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అవుతున్నాను అనమాట. ఇంకా కాకినాడ పోర్టు కానించి ఈ దారిలోనే టెంపుల్ కూడా ఉంటుంది కదండి, అదేండి మొత్తం శివాలయం అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు. వెంకన్న బాబు గుడి చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో అక్కడికి వచ్చేవాళ్ళం లక్ష్మి గారు నేనును. ఇంకా స్వీట్ అయితే చూసారా ఎలా చూస్తుంది, ఇంటికి రాగానే ముద్దులు పెట్టేస్తుందండి. 4 రోజుల నుంచి వెళ్ళి కనిపించలేదు కదా, ఇంటికి వచ్చేసరికి ఇల్లు చూసారా ఎలా ఉంది. వెళ్ళేటప్పుడు మొత్తం నీట్గా చేసి పెట్టి వెళ్ళాను. మామూలు అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొని గదిలే మాపు పెట్టాను. అందులో ఆ రోజు రథసప్తమి అండి, ఆదివారం రోజు. కాకపోతే నేను పూజ చేసుకోవడానికి లేదు, రావడమే మధ్యాహ్నం అయిపోయింది, 12 అయిపోయింది. ఇంకా సరే నీ లోపు లక్ష్మి ఫోన్ చేసింది, టెంపుల్కి వెళ్దాం సాయంత్రం వచ్చేయండి అని. ఇంకా సర్లే అలాగ టెంపుల్కి వెళ్తాను కదా అని. ఇంక పూజ అయితే చేయలేదు కదండి, అలా 4 ఆదివారాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక వారం పాలు పొంగిచ్చి ఇంకా చేసుకోవచ్చు అన్నట్టుగాను. ఇంకా అన్ని ఇల్లు గదిలే మాపెట్టి అన్నీ చేసేసాను. ఇంకోటి ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్కి రైస్ మాత్రమే చేశానండి, టమాటా పప్పును దొండకాయ పకోడీ కర్రీ అయితే మాత్రం తెప్పించాను. ఇదిగోండి కొబ్బరికి అదేండి దొండకాయని పకోడీ ఇంకా కొబ్బరి కూడా వేస్తారు. ఇంకా జంతికలు అవి ఉంటే ఇంకా అవి నంచుకొని టమాటా పప్పు వేసుకొని తినేయచ్చు కదా, తినేసిన తర్వాత ఇంకా స్వీటీకి అయితే అన్నం పెడుతున్నానండి. దానికి ఫేవరెట్ పప్పు టమాటా కాబట్టి అది చూసారా. ఇంకా మళ్ళీ దానికి కూడా నంచుకోవడానికి కావాలండో ఈ పప్పు టమాటా అనుకోండి, జంతికలని అప్పడాలని ఇలా ఏదోటి కావాలంటది.
ఇంకా దానికైతే అన్నం తినిపించేస్తున్నా. అందులో 4 రోజులైంది కాబట్టి ఇంకా అది తినదేంటండి, నన్నే తినిపించమంది. ఈ 4 రోజులు అదే తిన్నది, ఇంక తినిపించే ఇది లేకుండాను. ఇంకా గిన్నెలు ఉన్నాయండి, బయటికి వెళ్ళాలన్నాను కదా టెంపుల్కి, ఇంకా అందుకోసం అయితే ఇంకా అప్పటికి 4 అయింది మధ్యాహ్నం. నేను కొంచెం స్టవ్ కొంచెం అలా తుడిచేసి ఇంకా అక్కడ కడిగేసి గిన్నెలు ఉన్నాయి కదండి, అవి కడిగేసి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా. ఈ డ్రెస్సు లక్ష్మి కుట్టిందండి, శారీ అయితే. ఇది నేను వరలక్ష్మి వ్రతానికి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అనుకుంటే అండి తీసుకున్నాను, కానీ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. ఇంకా లక్ష్మిని కుట్టమంటే తను ఇంకా అలా మోడల్గా డ్రెస్ కుట్టింది, బాగుందండి, చాలా 2 రకాలుగా కుట్టింది అన్నమాట. ఇంకా దీనికైతే ఇలాగ సిమెంట్ కలర్ చున్నీని లెగ్గిన్ అయితే తీసుకున్నాను, కానీ డ్రెస్ చాలా బాగుంది మామూలుగా రియల్గా అయితే మాత్రం. ఇక నేను ఇదిగోండి ఇంక స్టవ్ కింద అదంతా వాటర్ వేసి కడిగేస్తున్నాను. ఇంక వెళ్ళేటప్పుడు చక్కగా నీట్గా చేసి వెళ్ళాను. ఇంకా ఒక గిన్నె కూడా లేకుండా వచ్చేసరికి ఇంకా మామూలు అయిపోయిందండి. మళ్ళీ అవన్నీ శుభ్రం చేసుకొని ఇంకా గ్రైండర్ బాగా చేపించారేమో అనుకున్నాను, కాకపోతే లేదండి, పైన అది ఊడిపోయింది కదా, సేమ్ అటువంటి తీసుకొచ్చారన్నమాట. కానీ కొంచెం పెద్దదిలా ఉంది, మూత అయితే మాత్రం వెళ్ళటం లేదు. అదే చెక్ చేస్తున్నానండి. అబ్బాయి నేను చూడగానే అనుకున్నాను గ్రైండర్ రిపేర్ చేయించేసారేమో అనుకున్నా, చాలా హ్యాపీ అనిపించింది. తీరా చూస్తే ప్లగ్ పెట్టి చూస్తే లేదండి. ఇంకా సరేలే అనుకుని మళ్ళీ అలా పక్కన పెట్టేసాను. గిన్నెలు అయితే కడుగుతున్నానండి. గిన్నెలు గబగబా కడిగేసి ఇంకా రథసప్తమి కదా, గుడికి ఒకటి వెళ్ళాలండి ఎప్పుడు చక్కగా. నేను రథసప్తమి రోజైతే చిక్కుడుకాయలతోని అదేంటి చిక్కుడాకుల్లోని కట్ట బాబావారికి సూర్యనారాయణ మూర్తి కట్ట నైవేద్యం పెట్టి దాన్ని పరమాన్నం చేసి పాలు పొంగిస్తాం కాబట్టి. కాకపోతే ఈరోజు ఇంకేమీ లేదు ఇందులో, దేనికంటే ఇంకా ఎటు కానీ టైం అయిపోయింది కదండి. ఇంకా అందుకోసం అయితే మాత్రం ఇవాళ ఎందుకో కొంచెం నాకు ఆయాసంగా అనిపించింది. ఎందుకు అనుకుంటున్నారు, ఆ పైకి కిందకి 3-4 సార్లు తిరిగానండి. దానివల్ల ఏమో కొంచెం నాకు ఆయాసంగా అనిపిస్తుంది. వాయిస్ చెప్తుంటే చూసారా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం చెప్పేటప్పుడు నాకు తెలుస్తుంది అండి, కొంచెం ఆయాసం వస్తుంది అనిపిస్తుంది. ఇంకా సరే గిన్నెలు అవన్నీ కడిగేసిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకండి డ్రెస్ వేసుకున్నాను, ఎల్లో కలర్ డ్రెస్. నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టమే అండి. ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను కదా, ఇంకా జడ కూడా వేసేసుకుంటున్నాను. జడ కాదులే అండి, ఇంకా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా హెయిర్ ఒకటి కొంచెం ఇదిగా ఉంది కదండి, జడ వేసుకుంటే వంకరలు తిరుగుతుందండి, అష్టవంకరలు. ఇంకా అందుకే ఎలా కాదని హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటేనే మంచిది అనిపించింది. ఇంకా అందుకే హెయిర్ బ్యాండ్ పెట్టేసి లైట్గా పౌడర్ రాస్తున్నాయండి. మధ్యకాలంలో రాయట్లేదు కదా, అందుకే కొంచెం లైట్గా రాసి ఇంకా నేను కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. మనకి అద్దంలో చూడకుండా కుంకుమ పెట్టుకోవడం రాదండి, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. అందుకే అద్దంలో చూసుకొని ఇంకా లైట్గా కుంకుమ పెట్టేసుకుంటున్నాను. అలా మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను కూడాను. ఇంకా విభూది కూడా బాబా వారిదండి, అది షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్న విభూది అక్కడ. ఇంకా అదైతే మాత్రం పెట్టుకుంటున్నానండి, అది కంపల్సరీ పెట్టుకుంటానండి పూజ చేసుకున్నప్పుడు కట్టాను. ఇంకా అలాగా టెంపుల్కి వెళ్తున్నాను కదా అని మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ డ్రెస్ ఎలా ఉంటుంది అంటారు, మీకు తెలిసిందే. నాకు ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టం కూడా. స్వీట్ చూసారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటుందండి నేను డ్రెస్ వేసుకోవడంలోని. ఇంక ఈ లోపు కూడా వచ్చిందండి. ఇంకా అందుకే మోటార్ ఆన్ చేసి మళ్ళీ పైకి వచ్చాను. ఇంకా వాటర్ డబ్బా నిండాక అదండి వాటర్ ట్యాంక్ నిండాక ఇప్పుడు ఇంకా బయలుదేరదాం కదా అని ఇంకా మొక్కలు అయితే చూసారు. ఇంకా అన్నిటికీ నీళ్ళు పోసి వెళ్తానే అదేండి వెళ్తాను కదా, ఇంకా వచ్చేటప్పటికైతే 2 మొక్కలు పాడైపోయినాయండి. అవి చూసారా కృష్ణ బంతి అంటాను కదండి, ఇంకా బంతి మామూలు బంతి ఒకటి, 2 మొక్కలు మాత్రం ఎండిపోయినాయి శుభ్రంగా. ఇంకా పొద్దున అయితే ఇప్పుడు చిగురు వస్తుంది. మొన్న మధ్యన కోసాను కదా 2 టైమ్, మొత్తం 3 టైమ్స్ కోసానండి ఇదైతే వచ్చిన తర్వాత. ఇంకా ఇంకోండి మందార మొక్కలు కొంచెం పర్వాలేదు అయితే బాగానే ఉన్నాయి, కానీ కృష్ణబంతి అదేండి ఎర్రబంతి అంటారు కదా, ఇంకా అవైతే 2 మొక్కలు పోయినాయి. చక్క పువ్వులు పూసేయండి అందంగాను, అటువంటిది అయిపోండి చూసారు ఎలా అయిపోయినాయో. ఇంకా మధ్యలో మొక్క అదే రోజు వేస్తే పువ్వులు ఇంకా బాగుంటాయండి చక్కగాను. కాకపోతే పొయ్యలేదండి, వాటర్ వేయలేదు అనుకుంటా, అందుకే ఆరిపోయి ఉన్నాయి మొక్కలు కూడాను. ఇంక ఈరోజు లైట్గా వేసేద్దాము అనుకున్నాను, కాకపోతే బయటికి వెళ్తున్నాను కదా, ఇంకా ఎలాగా వేసారేమో అనుకొని నేనైతే ఇంకా మొక్కలకి వాటర్ వేయలేదండి. వేయకుండానే ఇంకా డబ్బా నిండిన తర్వాత అప్పుడు ఇంక అదేంటి బయటికి వెళ్దాం అనుకుంటున్నాను.
విజయవాడ వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మామూలుగా కూడా కాదు, అంత బాగా జరిగింది. కానీ ఎప్పుడు ఫుల్గా ఉంటుందో రష్గా, కానీ ఈసారి ఎందుకో పెద్ద రష్గా ఏమీ లేదండి. మామూలుగా నార్మల్గా ఉందనిపించింది నాకైతే. అంటే పండగ కట్ట వెళ్ళి వాళ్ళు కట్ట వెళ్ళొచ్చేస్తూ ఉంటారు కదా, ఇంకా దానికి తోడు భవానీ మాలు వేసుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా సంక్రాంతి టైంలోనే కొంతమంది వెళ్తారు కాబట్టి ఇంకా అందువల్ల ఇప్పుడైతే అప్పుడు వెళ్ళడం వల్ల ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది అనుకున్నాను అనమాట. అంటే అంత ఎక్కువ మరీ హెవీ రష్గా అంటూ ఏమీ లేదు, నార్మల్గా అనిపించింది నాకైతే టెంపుల్. కానీ ప్రశాంతంగా జరిగిందండి దర్శనం కూడా అమ్మవారిది. దానికైతే నేను చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ మనం మొక్కకు పువ్వులు చూసారా, కొన్ని పువ్వులు ఉన్నాయి. ఇంకా ఆ పువ్వులు కూడా కోసేద్దాం, నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి కావాలి కదండి. ఇంకా అందుకని అయితే మాత్రం పువ్వులు కొంచెం కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అనుకుంటున్నానండి. ఇంకా వాకింగ్కి వెళ్తున్నారని అనుకున్నాను, టైం అయింది. ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటారు కదండి. ఇప్పుడైతే ఎవరు కనిపించలేదు, అందుకని దగ్గర దగ్గర 5 అవుతుందిలేండి. ఇంకా నేను అప్పుడైతే ఇంకా అదేంటి వాటర్ ట్యాంక్ నిండిన తర్వాత ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి గుడికి వెళ్తాను. ఇంకా ప్రియా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారండి. నేను వెళ్ళేసరికి వాళ్ళు రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా వీడైతే ఇంకా తెలిసిందే కదండి, మొబైల్ పట్టుకొని ఉంటాడు వాడైతే. ఇంకా ప్రియ అయితే పెద్ద ఏమీ చూడదులేండి, దానికి అవసరమైతేనే మొబైల్ తీసుకుంటుంది, లేకపోతే చదువుకోవడమో లేకపోతే ఇంకా ఏవోటి చేయటమో డిజైన్లు చేస్తూ ఉంటుంది అది. ఇంకా లక్ష్మి కూడా రెడీ అవుతుంది. ఇంకా మొన్న మధ్యన అయితే పండగకి చాలా బట్టల వరకు ఇచ్చేసింది కదండి లక్ష్మి. ఇంకా అందుకే కొంచెం బట్టలు అయితే తగ్గినాయన్నమాట తనకి, లేకపోతే ఎక్కువ బట్టలు కనిపించి అయినా తనకి మామూలుగా ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయిలేండి. ఇంకా తనైతే శారీ కట్టుకుంది. నేను కూడా అసలు శారీ కట్టుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా వద్దులే అనుకుని మళ్ళీ డ్రెస్ వేసేసుకున్నాను. కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మి దగ్గర మళ్ళీ శారీ మార్చుకున్నానండి. ఇంకా శారీ అది కూడా ఎల్లో కలర్, నాకు ఎల్లో అంటే చాలా ఇష్టం కదా, అందుకనైతే ఎల్లో కలర్ శారీ మళ్ళీ కట్టుకున్నాను అక్కడైతే. ఇంకా ఇవాళ ఎందుకో నాకు రోడ్డు కూడా ప్రశాంతంగా అనిపించింది మాట అండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందామని ఇంకా ఇలా లైన్లో అయితే నిలబడ్డానండి. అందులో రథసప్తమి రోజు ఇంకా అస్సలు ఇక్కడ గుడిలో అయితే ఖాళీ ఉండదు. మామూలుగా అయితే చాలా ఖాళీగా ఉంటుంది మామూలు రోజుల్లో. ఇంకా ఈరోజు రథసప్తమి కదండి, మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ లేదంటండి. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ఎలాగన్నా ఉన్నారు. ఇంకా ఇక్కడ నాగేంద్రుడి దగ్గర చూసారా, గుడి అయితే మాత్రం చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది కూడా, చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది కూడాను. ఇదిగో నేను కట్టుకున్న శారీ ఎల్లో కలర్ శారీ. ఇంకా దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ అదేంటి ప్రసాదాలు చేస్తారు కదండి, తయారు చేస్తున్నారు అన్నమాట. ఇంకా మార్నింగ్ నుండి చేస్తూనే ఉన్నారంటండి, అంత జనం వచ్చారంటే ఇంక ఇప్పుడు కూడాను చేస్తున్నారు చూసారా. కానీ గుళ్ళ ప్రసాదం గాను పాయసం ఇచ్చారండి, చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇంకా మామూలుగా కూడా కదండి, నాకు ఎందుకో ఆ టేస్ట్ చాలా బాగా అనిపించింది అన్నమాట. కానీ కొంచెమే కొంచెం వేస్తారు కాబట్టి ఇంక మళ్ళీ మనం తీసుకోవడానికి ఉండదు కదండి. నాకు ఎందుకో చాలా చాలా నచ్చింది అది, ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు. వాడైతే బొడ్డాడు చూసారా, వీడియో తీస్తున్నాడే అండి వాళ్ళ అమ్మకి, వీడియో తీస్తాడు, ఫోటోలు తీస్తాడు. ఇంక ప్రియా కూడా బాగా తీస్తుంది, నాకైతే ప్రియా తీస్తుంది, వాళ్ళ అమ్మకైతే వాళ్ళ చేత తీస్తున్నాడు అనమాట. ఇంకా ప్రియా అయితే నా భుజాల దగ్గరికి వచ్చింది చూసారా, అది కూడా చాలా హైట్ అవుతుంది, నాకన్నా హైట్ అవుతుందేమో అనిపిస్తుంది కదండి. నాకు నిజమే హైట్ అవుతుందండి అది. ఇప్పటికే నాకు భుజాలు దాటిందంటే ఇంకా అది కాలేజ్కి వెళ్ళే టైంకి ఇంకా ఎదుగుతుంది. ఇంకా వాళ్ళ నాన్నలాగా ఉంటుందండి. ఇంకా లక్ష్మి మాకు దర్శనం అయిపోయింది కదండి, ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంకా కాకపోతే కొంచెం ఇలాగ షార్ట్ వీడియోలు అవి తీసుకోవాల్సినవి ఉన్నాయి, కొంచెం తీరానంటే తను మాత్రం తీస్తుందండి. అందుకే మళ్ళీ మేము లోపలికి వెళ్ళాము. ఇంకా బయట నుంచి వస్తే చూసారా, లైటింగ్స్తోని చాలా బాగా పెట్టారు. అసలు రోడ్డు మీద ఖాళీ లేదండి. అందులో సెంటర్లో ఏమోనండి, భానుగుడి సెంటర్ కదా, ఇంకా అసలు వెళ్ళే ట్రాఫిక్ వచ్చే ట్రాఫిక్, ఒక పక్కేమో టెంపుల్కి వచ్చిన వాళ్ళు, ఇంకా అస్సలు అయితే ఖాళీ అంటూ లేదండి, అంత ఫుల్గా ఉంది రోడ్డు మీద చూసారా. ఇంకా పోలీస్ సెక్యూరిటీ కూడా ఉందండి, కాకపోతే మీకు చూపించలేదు సరిగ్గాను. ఇంకా 2-3 పోలీసు వాళ్ళు కూడా ఉండాలండి, ఎందుకంటే ఇంకా టెంపుల్ అందులో రోడ్డు మీద ఒకటి టెంపుల్ ఫుల్ రష్ ఒకటి ఉంది కదండి. ఇంకా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంకా అందుకు కంపల్సరీ ప్రతి ఇయర్ కూడా అలా పెడుతూ ఉంటారండి ఇక్కడ ఏమన్నా పూజ జరిగినప్పుడు.
మళ్ళీ ఇక్కడి నుంచి మేము ప్రియ అయితే ముందు వెళ్తుంది చూసారా, ఇంకా అలా నడుచుకుంటా ఇంకా ఒక చోటకైతే వెళ్ళాము. ఇంకా పైన బిజీ మంచి చూస్తుంటే కిందన చూసారా ప్రశాంతంగా ఉందండి, అందులో చల్లగా ఒకటి ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ ఇంకా అక్కడ వేరే పని ఉంటే చూసుకొని మళ్ళీ ఇంటికి అయితే ఆటోలో రిటర్న్ అవుతుందన్నమాట మన డైరీ ఫారం సెంటర్. ఇంకా ఇంటికైతే బయలుదేరినాం. అక్కడ కూడా ఇంకా తెలిసిన వాళ్ళు అదండి ఇక వెళ్ళేటప్పుడు పిలిస్తే తర్వాత వస్తామని చెప్పాము. ఇంకా వాళ్ళ ఇంటికి ఒకటి వెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంక వీడైతే చూసారా యశ్విని ఎలా చూస్తున్నాడో. ఇంకా మన డైరీ ఫారం ఎప్పుడు పట్టపగల్లా ఉంటుంది. ఇంకా వెళ్ళాలి తెలిసిన వాళ్ళ ఇంటికి అన్నాను కదా, తులసమ్మని ఎలకలు పాడు చేసేస్తుంది ఏంటండి, అందుకు నెట్తో తయారు చేశారు. కానీ చాలా బాగుంది కదండి, చక్క నైట్ టైం పెట్టేస్తున్నారు. డే టైం తీసేయడమును మళ్ళీ నైట్ టైం పెట్టడమును, గాలి వెలుతురు బాగా వస్తుంది కూడా నెట్ట కాబట్టి. ఇంకా అక్కడి నుంచి లక్ష్మి దగ్గరికి అయితే వచ్చేసాం. లక్ష్మి టిఫిన్ చేస్తుందండి. ఇంకా ఉప్మా చేయరు, నాకు ఉప్మా అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఉప్మా చేసిమంటే ఉప్మా చేస్తానంది. ఇంకా మినప పిండి కూడా ఉంటే రొట్టె వేస్తాను అందండి. ఇంకా అందుకే మాట్లాడుతున్నా ఏదో చెప్తున్నమాట అండి, అది మాట్లాడుతుంటే ఇంకా వీడైతే చూసారా షర్ట్ తీసేసి మొబైల్ చూస్తున్నాడు. వాడు ఒక్కోసారి వాడిని తీయమని అడుగుతాడు, ఈసారి ఏమో ఫేస్ దాచుకుంటున్నాడు, షర్ట్ లేదు కదండి అందుకని. ఇంకా ఇక్కడ ప్రియా కూడా కూర్చొని అది చూసారా పౌడర్తో మిసాలు పెట్టిందండి, దాని వీడియో తీసి చూపిస్తున్నానని ముందే చెప్పింది నాకు, తీయద్దా అంటే నేను మీసాలు పెట్టుకుంటున్నాను అబ్బాయిలాగా అని. కాకపోతే నేను సడన్గా తెస్తాను కదండి, అందువల్ల అది సైడ్కి పెట్టుకొని ఫేస్ చూసారా ఎలా చూస్తుంది, దాచుకుంటుంది. ఇంక వీడైతే అంటారు ఏమీ పట్టించుకోడండి, ఆ మొబైల్ ఉంటే చాలు వాడికి, ఇంకా చూస్తూ ఉంటాడు. ఇంకా నేను ఇక్కడ కూర్చున్నాను, ఇంకా కూర్చొని కొంచెం వీడియో చేస్తున్నానండి. ఇంకా లక్ష్మి దగ్గరికి వచ్చానంటే కొంచెం ఖాళీ కాబట్టి వీడియోలు ఎడిటింగ్ అయి చేసుకుంటూ ఉంటాను కదా. ఎందుకంటే ఉప్మాను రొట్టి మినప రొట్టిని. ఇంకా ప్రియ అయితే పడుకుంటుంది పాపం, బాగా తిరిగింది కదా, ఇంకా దానికి నిద్ర వచ్చేస్తుందండి, ఇంకా అది పడుకుండిపోతుంది. ఇంక వీడైతే వాళ్ళ అమ్మతో ఆడుతున్నాడండి, ఆడమంటే ఏదో చెప్తున్నాడు. ఇంక మేమైతే టిఫిన్ తినేసి ఇంకా ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాను. ఇంకా అదైతే పాపం లేసి ఉంటే మాత్రం కిందకు వచ్చేదండి, పడుకుంది కదా. ఇంకా అందుకే ప్రియ అయితే రాలేదు. ఇంకా నేను వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. పాపం స్వీట్కి అన్నం పెట్టాలండి, దానికి మధ్యాహ్నం కర్రీ ఉందలేండి టమాటా పప్పు, అది వేసి పెట్టేద్దాం కదా అని నేనైతే ఇంకా దానికి అదేండి ఇంటికి రాగానే ఫస్ట్ చేసే పని అన్నం కలిపి పెడుతున్నాను. ఇంకా దానికి కూడా ఆకలి వేస్తుంది కదా, అందులోని పాపం 4 రోజులు అయిపోయింది నేను పెట్టి, అందుకే మార్నింగ్ అదే మధ్యాహ్నం ఇప్పుడు నేనే పెట్టేస్తాను.